హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. వెదర్ చాలా బాగుంది, చిట్టపట్ట చినుకులు పడుతున్నాయి. మరి మనకి దగ్గరలో ఉంది ఏంటి అంటే అరకే గుర్తొస్తుంది కదా. అరకు అట్లా వెళ్ళామన్నమాట సరదాగా. మరి అరకు వెళ్ళాక బొంగులో బిర్యానీ తినకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే మేము ఒక ప్లేస్ దగ్గర బొంగులో బిర్యానీ కోసం ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి పెద్ద బొంగులలో అయితే 600 ముగ్గురికి వస్తుంది అనమాట. ఫుడ్ ఈజీగా వస్తుంది, మేము తిన్నాం కూడాను. దీంట్లో ఏంటంటే పావు కేజీ చికెన్ వేస్తారు, తర్వాత రైస్ ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. ఈ బొంగుల్లో వీళ్ళు ఫస్ట్ ఆకులు పెట్టి, ఆ ఆకులు కూడా టేక్ ఆకులండి. ఆకులు పెట్టి ఇగో ఇట్లా నీళ్లు కూడా బియ్యంకి ఉడకడానికి నీళ్లు కూడా పోసారు. మా ఎదురుగానే తయారు చేశారనమాట. చాలా క్లీన్ అండ్ క్లియర్గా మనకి ఇక్కడ బొంగులో బిర్యానీ ఎలా చేయొచ్చు, ఎలా చేస్తారు అనేది చాలా బాగా చూపించారు. ఇట్లాగ బియ్యము చికెన్ వేసాక మళ్ళీ ఆకులు పెట్టేస్తున్నారు ఆ బొంగులో. వీళ్ళంతా అడవి తల్లి ముద్దు బిడ్డలు అనమాట. ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. కాకపోతే ఈ మధ్య ఏంటంటే కాస్త కమర్షియల్గా కూడా వీళ్ళకి తెలివితేటలు వచ్చాయి. ఇట్లాగా చికెన్, బొంగు చికెన్ అమ్మడం, లేకపోతే చీకులు అమ్మడము, ఇట్లా ఏదో ఒక బిజినెస్ పరంగా వీళ్ళు, మరి వాళ్ళకి జీవనాధారం ఉండాలి కదా. అందుకని ఇంకా వీళ్ళు కూడా కొంచెం తెలివితేటలతో ఇట్లా చిన్నగా అమ్ముకుంటున్నారు అనమాట. కానీ ఈ అమ్మ అయితే చాలా నీట్గా చేశారు. చూసారా, మన ఎదురుగానే ఉప్పు కారాలు అన్నీ వేసి చికెన్ కలిపి, ఇదే చికెన్ని మనకి చీకులకి యూజ్ చేస్తున్నారు. అట్లాగే బొంగులో బిర్యానీకి కూడా ఇదే చికెన్ అనమాట. క్వాంటిటీ అంతా అదిగో అట్లా కలిపేసేసి ఇటు అటు రెండు వైపులా యూజ్ చేసుకుంటున్నారు. వీళ్ళు చూసారా, ఆకులు ఎంత నీట్గా కడిగి వాటిని ఈ బొంగుల్లో కూరుతున్నారు. ఎందుకంటే రైస్ పడిపోకుండా ఉడకాలి, టైం పడుతుంది. 1 అవర్ టైం పడుతుంది కరెక్ట్గా ఉడికి మంచిగా అవ్వడానికి. లోపల చికెన్ ఉడకాలి, రైస్ ఉడకాలి కదా. మరి అది కూడా మంట మీదే కేవలం. కాబట్టి ఆ రోజు మేము వెళ్ళేసరికి మంచి గాలి, వర్షం అయితే లైట్గా పడుతుంది, చినుకులు అట్లా పడుతూనే ఉన్నాయి, గ్యాప్ ఇవ్వలేదు. సో అలా అనమాట. అక్కడ చాలాసేపు ఒక 1 అవర్ పైనే వెయిట్ చేసాము. ఇదిగోండి చూడండి ఎలా కలుపుతుందో. పక్కన స్టిక్స్ కూడా ఉన్నాయి చూసారా, అవే మనకి సీకులకి రెడీ చేస్తాకనమాట. అవి కూడా చాలా షార్ప్గా ఉంటాయండి. మనం చికెన్ గుచ్చినప్పుడు చూపిస్తాను. చాలా షార్ప్గా ఉంటాయి కాబట్టి అవి వెళ్ళిపోతుంటాయి. ఇగో పెడుతుంది ఇప్పుడు ఈవిడ, అదిగోండి. అట్లాగా కలిపేసి ఉప్పు కారం అన్నీ కలిపేసేసి వీటికి గుచ్చేసేసి ఆ బొగ్గుల పైన కాల్ చేస్తున్నారు. ఒక మహా అయితే ఒక స్టిక్కి 5 కరెక్ట్గా లెక్క పెట్టినట్టు పెడుతున్నారనమాట. అవి ఏంటంటే 30 రూపీస్. మరి ఇందాక మనం బొంగులో బిర్యానీ చెప్పుకున్నాం కదా, పెద్దదైతే 600 ముగ్గురికి వస్తుంది, చిన్నదైతే 300. అది కూడా వస్తుంది, ఇద్దరికి వస్తుంది ఈజీగానే. అంటే గట్టిగా తినే వాళ్ళకైతే ఒకరికే వస్తుంది, లేదు కొంచెం క్వాంటిటీ తింటారు అన్న వాళ్ళకి మాత్రం తక్కువే వస్తుంది అనమాట. సో ఇది చూసారా అమ్మ ఎట్లా పెడుతున్నారో స్టిక్స్. అలా జరిగింది 1 డే ట్రిప్. అలా వెళ్ళేసేసి అబ్బా మబ్బులు అంతా క్లౌడ్, అదొక వేరే వీడియో చేద్దామని చెప్పి అదేది కూడా ఇది నేను దీంట్లో పెట్టలేదన్నమాట. సో అది సపరేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ వెదరు, ఆ ప్రకృతి, ఆ చినుకులు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది కేవలం బొంగులో బిర్యానీ కోసమే. చూసారా, పొగలు సెగలు వచ్చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే వీడియోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.